హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏడున్నాను అనుకుంటున్నారా? ఈడ ఇల్లు ఉంది కదా ఫ్రెండ్స్, పాత ఇల్లు. పొద్దున్న 4 లేచి 4 నుంచి ఆడ దీపాలు పెట్టుకొని పూజ చేసుకునే లోపల అయిపోయింది. ఈడ కూడా కంప్లీట్గా పూజ చేసుకొని 3వ సోమవారం కదండి, టెంకాయ కూడా కొట్టేసుకున్నాను. కూడా పూజ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఈరోజు మళ్ళీ కూలోళ్ళు కానీ మళ్ళీ ఇప్పుడు పోయి పిల్లలకు క్యారీ చేయాలి, కూలోళ్ళకి అన్నం చేయాలి. ఎందుకులే చేస్తా ఉంటే అయితే ఊరుతా ఉంది పని అయితే నాకు. ఇప్పుడు ఈ 2 చేయాలి. ఇప్పుడు కూలోళ్ళకి అన్నం చేయాలి, క్యారీ చేయాలి. ఏడైతే రాత్రి అయితే 12 అయింది ఫ్రెండ్స్. కొనుక్కునే లోపల ఆ ఇండ్లు అంతా అలికేసుకొని పోయినా. మళ్ళీ ఆ ఇండ్లు అందరూ అన్నం తినేసరికి 9:30. అన్నం తిన్నాక బోకులన్నీ కడుక్కొని తెరపంతా కడుక్కొని అన్నీ చేసుకొని కొనుక్కునే లోపల రాత్రి 12 అయింది. 12 కొనుక్కొని మళ్ళీ 4కి లేచిన. చూడండి ఎలా చేసుకున్నాను. బయట దీపాలు పెట్టుకుంటా రోజు కూడా ఫ్రెండ్స్. కూడా అటు ఇటు చేయాలంటే నాకైతే మనసు ఒప్పదు. ప్రశాంతంగా మా శివయ్యకి చేసుకోవాలని అనిపించదు. శివయ్యకి అయితే పాలు తాంబూలం టెంకాయ కొట్టేసుకున్నా, పండ్లు కోసి పెట్టేసుకున్నా. కూడా పూజ అయితే బాగా చేసేసుకున్నా ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉన్నది. ఈరోజు కూడా ఉపవాసం ఉంటా. 3వ సోమవారం కదా. ఈరోజు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రే చొక్క చూసి తింటా. ఓకేనా? ఎంతమంది ఉపవాసం ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఉపవాసం ఉన్నాను. మా శివయ్య ఎలా ఉన్నాడో చూడండి. 3వ సోమవారం అని ఈడైతే పొద్దున్నే కొట్టేసిన ఇంటికాడ టెంకాయ. ఆ ఇంటికాడైతే టెంకాయ సాయంకాలం ఉపవాసం వదిలేటప్పుడు టెంకాయ కొట్టుకొని ఏదైనా వడపప్పు కానీ పండ్లు కానీ నైవేద్యం కానీ పెట్టుకొని తర్వాత అయితే ఉపవాసం వదులుతాను. అందుకని ఆడైతే సాయంకాలం కొట్టుకుంటా. సోమవారం ఆడ సాయంకాలమే కొట్టుకుంటా ఫ్రెండ్స్. ఏడైతే ఈరోజు కొట్టుకుంటా. చూస్తున్నారు కదా. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కార్తీక మాసం అంటేనే ఆడవాళ్ళకు పని ఫ్రెండ్స్. రాత్రి తెలియదు, పగులు తెలియదు, కానీ ఎంత చేసినా కూడా చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా. నాకైతే అలాగే ఉంటుంది. మీకు ఎలా ఉంటుందేమో. టెంకాయ అయితే భలే పగిలింది ఫ్రెండ్స్. మా శివయ్యకు టెంకాయ ఖచ్చితంగా పగిలింది. నాకైతే బాగా సంతోషమైంది. అలాగా తెల్లారిపోయింది. చూస్తున్నారు కదా. ఈదిలోంచి ఇలా అన్ని దీపాలు ఆ ఇంటికాడ పెట్టుకుంటా, ఈడ పెట్టుకుంటా. ఈసారి ఏ గుడికి బాగాలేకుండానని చెప్పి కుండీలో నీళ్ళు వేసుకొని దీపాలు అయితే తెల్లవారుజామునే వదిలేసుకున్నా. మన వసతిని బట్టి మన వీలుని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి అందరికీ మా నాగధర ఛానల్ మీ సపోర్ట్ ఎంతో కావాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నీ సేవనైతే మనస్ఫూర్తిగా దొరికినాయి. ఓం నమో నమః శివాయ నమః. ఓం నమో శ్రీహరినాథాయ నమః. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.